నౌ ఇప్పుడు ఈ సింపుల్ పాస్ట్ మీదే మనం ఒక స్టోరీ రాద్దాం. అంటే ఓన్లీ సింపుల్ పాస్ట్నే యూజ్ చేస్తూ రాద్దాం. నేరేషన్, స్టోరీ నేరేషన్. ఎనీ స్టోరీ ఫ్రమ్ యువర్ సైడ్? ఏదైనా స్టోరీ చెప్తాను అంటే చెప్పండి, లేదు అంటే ఒక నా స్టోరీ క్రియేట్ చేద్దాం. ఓకే, సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్, ఆ ఏరియా చూడాలని ఉంది, ఇక్కడికి వెళ్ళాలని ఉంది, అక్కడికి వెళ్ళాలని ఉంది, అవి కొనుక్కోవాలని ఉంది, ఈ కొనుక్కోవాలని ఉంది అని ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, అది రెడీ? కొనుక్కోవాలని ఉంది కాదు, కొనేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఓకే, వెళ్ళి వచ్చేసారని మాట్లాడుకున్నాం. అవి ఇవి అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అవి కొన్నారు, ఈ కొన్నారు, అలా జరిగినట్టుగా రాద్దాం. లాస్ట్ సమ్మర్లో జరిగినటువంటి స్టోరీ అన్నమాట. ఓకే, అది రెడీ? సో ఇన్ దిస్ narration we have to use only with second form of the verb. Come on. ఎక్కడికి వెళ్ళారు? మీ అంకుల్ ఇంటికి వెళ్ళారని రాద్దాం. ఐ వెంట్ టు అంటే ఐ అంటే మై ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో వెళ్ళి రాదు. మై ఫ్యామిలీ అంటే we went to Hyderabad last summer. Okay, last summer వెళ్ళారు. We went to Hyderabad last summer. ఎవరితో వెళ్ళారు? విత్ మా పిల్లలతో. అవో ఎలా వెళ్ళారు? We went to Hyderabad. ట్రైన్ మీద వెళ్ళారా, బస్ మీద వెళ్ళారా? బై బస్, బై ట్రైన్. ఓకే, బై బస్ ఆర్ బై ట్రైన్. We went to Hyderabad by bus last summer with our children. ఓకే, స్టేషన్కి మీ అంకుల్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అంటే మీరు రాగానే స్టేషన్లో దిగగానే మీ అంకుల్కి ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఆయన వచ్చారు. అలా చేద్దాం. చెప్పండి. మేము స్టేషన్కి, బస్ స్టేషన్కి వచ్చి రాగానే మా అంకుల్కి కాల్ చేశాము. చెప్పండి. As soon as we reached bus station. As soon as we reached bus station. ఏం చేశారు? మీ హస్బెండ్ కాల్ చేశారు. మై హస్బెండ్ కాల్డ్ అంకుల్. ఓకే, కాల్ చేశారు, అంకుల్ కాల్ చేశారు. ఓకే, ఆఫ్టర్ 10 నిమిషాల తర్వాత ఆయన కార్లో వచ్చారు. కార్లో వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. చెప్పండి, ఎంతసేపటికి వచ్చారు? ఆఫ్టర్ 10 minutes. He came. దేని మీద వచ్చారు? బై కార్. ఏం చేశారు? పికప్ అంటే పికప్. డిస్టెన్స్ కదా. ఇక్కడ చూడండి, we went as soon as we reached.
మై హస్బెండ్ కాల్డ్. కేమ్ చూసారా, కమ్ కేమ్, రీచ్ రీచ్డ్, గో వెంట్. ఓకే, కమన్. ఇంకేమనుకున్నాం? he came by car and picked up. ఇంటికి తీసుకెళ్ళారు. he took us, మమ్మల్ని తీసుకెళ్ళారు. he took us ఎవరింటికి? to their house. ఓకే, ఎక్కడ ఉంది అది? సెంటర్లో ఉంది అని చెప్పుకున్నాం, లేదంటే సెంటర్లో ఉందని చెప్పు. 10 నిమిషాల్లో అన్నాం కదా. మరి he took us to their house. ఊరు చివరి ఉందని రాద్దాం. ఊరు చివరి అంటే హైదరాబాద్ కదా, మళ్ళీ వద్దులేండి. మంచి సెంటర్లో ఉంది. he took us to their house. ఎక్కడ ఉంది అది? which is ఇక్కడ శిల్పారామం. నియర్ శిల్పారామం. ఓకే, ఫైన్. శిల్పారామంకి దగ్గరగా ఉంది. తర్వాత కలపండి, స్టోరీ కలపండి. వెళ్ళగానే మేమందరము ఫ్రెష్ అప్ అయ్యి అప్పటికే లంచ్ ప్రిపేర్ చేశారు. డిన్నర్ చేశాము. లంచ్ ప్రిపేర్ చేశారు, అందరం కలిసి తిన్నాము. చెప్పండి. వెళ్ళిన వెంటనే as soon as we went there, ఏం చేశారు? అందరూ కలిసి కూర్చున్నాం. sat together. దేనికోసం? లంచ్. ఓకే, అందరం కలిసి లంచ్ చేసాము. we all together ate lunch. లంచ్ చేసాం. కాసేపు రెస్ట్ తీసుకొని బయటకి వెళ్దామని డిసైడ్ అయ్యారనమాట. ఎక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యారు? ట్యాంక్ బండికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. కాసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ట్యాంక్ బండికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. చెప్పండి. he took rest for time and talked together. రెస్ట్ తీసుకొని మాట్లాడుకున్నాము, డిసైడ్ అయ్యాం. and decided go to ట్యాంక్ బండికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ట్యాంక్ బండికి వెళ్ళాము. ఏంటన్నారు? అందరూ రెడీ అయ్యి ట్యాంక్ బండికి వెళ్ళాము. all of us got ready and went to there. వెళ్ళారు. ఏం చేశారు ఇక్కడ? కాసేపు అక్కడ ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి, చాలా సైట్ సీయింగ్ చూశారు, కూసేపు ఎంజాయ్ చేశారు, అటు ఇటు కాసేపు నడిచారు. చెప్పండి, అలాగే ఏదో కలపడమే.
మిక్సర్ కలపండి. హలో, యా సార్. చెప్పండి. ట్యాంక్ బండ్ మొత్తం తిరిగి చూసాము. వి రోమ్ ట్యాంక్ బండ్ ఎవ్రీ కార్నర్, మొత్తం అన్ని పక్కల తిరిగాం. బ్రేక్ అయిపోతుంది వాయిస్. కొన్ని ఫోటోలు దిగాము. ఓకే, వి రోమ్ ట్యాంక్ బండ్ ఎవ్రీ కార్నర్ అండ్ టుక్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్ దిగాము. అందరం కలిసి చాట్ బండ్ దగ్గరికి వెళ్ళి చాట్ తిన్నాము. ఓకే, we went to chaat stall and ate చాట్. చాలా బాగుంది. Very nice, very tasty. ఇంకా నేనే చెప్పి నేనే రాసుకుంటున్నా, మీకేం రాదండి, చెప్పాలి, మీరు చెప్పాలి. As well as we ate a ice cream. Okay, we went to chaat stall and ate chaat together, which was very tasty. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? లేటర్ వెంట టు ఐస్ క్రీమ్ స్టాల్. అండ్ కొన్నాం. ఏం కొన్నారు? అండ్ బాట్. ఏం కొనుక్కున్నారు? ఫ్లేవర్స్, సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్స్. చాక్లెట్ ఫ్లేవర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్స్ కొనుక్కొని later we went to ice cream stall and bought some interesting flowers and ate. తిన్నారు. అప్పటికే చీకటి అయిపోయింది. చీకటి పడటంతో ఇంటికి వెళ్ళాము. as it was getting dark. చూడండి, చీకటి పడటంతో ఎలా రాశాను? as it was. ఇలాంటి నోటీస్ చేయండి మీరు. as it was getting dark, మేము ఇంటికి వెళ్ళిపోదామని, సినిమా చూస్తాకి వెళ్దామని డిసైడ్ అయ్యారనుకున్నాం, మూవీ వాచ్ చేయడానికి. as it was getting dark and getting time to movie. Okay, getting time to movie. ఏం చేశారు? we went to theater to watch ఏ మూవీ? హిందీ మూవీ కానీ వెళ్ళారు, హిందీ మూవీ. ఓకే, we went to theater to watch ఏ హిందీ మూవీ. ఏ హిట్ హిందీ మూవీ. అది ఎలా ఉంది? దట్ వాస్
వెరీ బోర్గా ఫీల్ అయ్యారు అన్నా. వెరీ బోరింగ్. వెరీ బోరింగ్. అది హిట్ అయినప్పటికీ కూడా మాకు బోర్గా అనిపించింది అని రాద్దాం. ఎలా రాస్తారు? అది హిట్ అయినప్పటికీ దో అయినప్పటికీ కదా, దో ద మూవీ వాస్ హిట్. నాకు బోరింగ్ అనిపించింది. వి గాట్ బోరింగ్. ఓకే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? దో హిట్ అయినప్పటికీ ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఏమంటుందండి? చీకటి పడటంతో, చీకటి పడటంతో. ఓకే, ఇట్లా అంటే మీరు చూసుకోవాలన్నమాట చెప్పేటప్పుడు. ఇదిగో ఇక్కడ వెను వెంటనే, అక్కడికి వెళ్ళిన వెంటనే. ఓకే, ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంపార్టెంట్ ఫ్రేజెస్. ఆల్ ఆఫ్ అస్ కదా, ఇది ఆల్ ఓవర్ వచ్చింది. ఆల్ ఆఫ్ అస్ ఇక్కడ యాజ్ సూన్ యాజ్ రాసాం కదా. తర్వాత కేమ్ బై పిక్డ్ అండ్ యాజ్ సూన్ యాజ్ మళ్ళీ వచ్చింది. ఓకే, ఫస్ట్ టుగెదర్, వి ఆల్ టుగెదర్, ఎట్ లంచ్, వి టుక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, టాక్ టు ఆల్ ఆఫ్ అస్. తర్వాత went to there, we roamed, thanked on every corner and took photographs. We went to short stall and ate with this. Later we went to flavors, and as it was getting dark, structure, idoka phrase. Movie we went together to watch in the movie that was going though. ఇంకోటి ఏంటి? దో. ఇట్లా మీరు ఒక స్టోరీ మనం చెప్పుకున్న తర్వాత మీరు సార్ట్ అవుట్ చేయవలసినవి ఇవి. ఇట్లా మీరు సార్ట్ అవుట్ చేసి యాజ్ సూన్ యాజ్ ఎలా ఉపయోగించారు? యాజ్ సూన్ యాజ్ అంటే అక్కడికి చేరిన వెంటనే, ఎక్కడికి? బస్ స్టాప్కి చేరిన వెంటనే కాల్ చేశారు అని మీరు అక్కడ. అప్పుడు మీరు ఇంకోటి ఊహించుకోవాలి. నేను చదువుకున్న వెంటనే భోజనం చేశాను అని మీరు ఒక సెంటెన్స్ ఊహించుకోవాలి. ఏమని చెప్పుకోవాలి అప్పుడు? యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై రీడింగ్, ఐ ఏట్ మై లంచ్. నేను కొత్త బుక్ చదివిన వెంటనే చదవటం మొదలుపెట్టాను. యాజ్ సూన్ యాజ్ ఐ బాట్ ఏ న్యూ బుక్, ఐ స్టార్టెడ్ రీడింగ్. అర్థమైందండి? ఇట్లా మీరు, నేనేదో ఈ స్టోరీ చెప్పేశాను, మీరు ముగించేశారు, వినేశారు అనేది కాదు ఇక్కడ. ఈ స్టోరీ చెప్పంగానే మీరు చేయవలసినటువంటి వర్కౌట్ ఏంటి? ఇట్లా ఇది చూడండి. యాజ్ ఇట్ వాస్ గెట్టింగ్ అంటే ఏంటి? చీకటి పడటంతో. యాజ్ ఇట్ వాస్ గెట్టింగ్ డార్క్. ఓకే, లేట్ అవడంతో. యాజ్ ఇట్ వాస్ గెట్టింగ్ లేట్. చూడండి, అలా చెప్పండి. కంగారు పడటంతో. యాజ్ ఇట్ వాస్ గెట్టింగ్ హర్రీ. కంగారు పడటంతో ఏం చేశారు? యాజ్ ఇట్ వాస్ గెట్టింగ్ హర్రీ, ఇమీడియట్లీ ఐ కాల్డ్. కంగారు పడడంతో నేను వెంటనే కాల్ చేశాను. అట్లా మీరు తయారు చేసుకోవాలి ఓన్ సెంటెన్సెస్. అప్పుడు మీకు ఉపయోగం. నేను చెప్పాను, మీరు విన్నారు, అయిపోయింది అంటే అంతే. మీకు ఎంతవరకు వస్తుంది? మీకు ఈ స్టోరీ రాసాము, ఈ స్టోరీ మీద ఇలా రాస్తారా అని ఒక ఐడియా, అంతే. కానీ తర్వాత మీరు వర్కౌట్ చేస్తే, ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్గా మీకు ఫ్లూయెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దో అయినప్పటికీ అని చెప్పుకున్నాం. అయినప్పటికీ సెంటెన్స్ మీద ఆలోచించాలి. ఎట్లా? నేను ప్రాక్టీస్ చేసినప్పటికీ నాకు అర్థం కాలేదు. దో ఐ ప్రాక్టీస్డ్.
ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నేను ఆఫీస్కి వెళ్ళినప్పటికీ ఏ పని చేయలేదు. దో ఐ వెంట్ టు ఆఫీస్, ఐ డిడ్ నాట్ డూ ఎనీ వర్క్. అలా మీరు సొంతంగా కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టోరీలో డిఫికల్ట్గా ఉన్నా, ఏదన్నా న్యూగా కనపడినా వాటిని వెంటనే పిక్ చేసుకొని పక్కన రాసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ష్యూర్లీ యూ విల్ గెట్ పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, యా చెప్పండి. మీకు ఇప్పుడు ఈ స్టోరీ రాయడం వలన మీకు ఎంతవరకు ఉపయోగం అనిపించింది? ప్లీజ్ టెల్ మీ యువర్ ఫీడ్బ్యాక్. చెప్పండి అనుష గారు. కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాను, అంటే ఎలా రాయాలి ఏంటి అని Okay. మాట్లాడి. ఓకే, అండ్ స్టోరీ రాయడం. స్టోరీ నేరేషన్. ఓకే, స్టోరీ రాయడం అనేది ఒక ఐడియా. ఈ విధంగా రాయాలి అనే ఒక ఐడియా. ఓకే, సో ఇలా మనం రాసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి సార్ట్అవుట్ చేయాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ పాండు గారు చెప్పండి యువర్ ఒపీనియన్. లాస్ట్ లో మనం ఏం చేసామనే దాన్ని ఒక లెటర్ లో రాసుకొచ్చాను. అంటే లాస్ట్ లో అంటే జరిగిన దాన్ని ఒక స్టోరీ కింద క్రియేట్ చేసుకుని రాసుకున్నాం సార్ ప్రజెంట్ కలిసి. దీన్ని ఉపయోగం ఉంటుందా? దీనివల్ల అంటే ఒకరికి చెప్పడానికే నేను ఇలా టైంలో చేశాను అన్న దానిలో ఇది యూజ్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఎవరైనా ఒక పాస్ట్ లో ఏదైనా ఫ్యూచర్ లో చెప్పం కదా సార్, పాస్ట్ లోనే చెప్తాం కాబట్టి ఇది చాలా యూజ్ ఉంటుందండి. అదే ఇది ఏంటంటే ఈ నేరేషన్ అంతా కూడా ఎందులో జరిగిందంటే పాస్ట్ లో జరిగింది. వీటు అందుచేతే మనం ఇక్కడ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఓకే. ఎనీ డౌట్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? ఈ రోజు క్లాస్ సంబంధించి ఏదైనా డౌట్ ఉందండి? లేదు కదా? పండు గారు మీకు? No, fine. Okay, thank you. We'll see you tomorrow. Have a great day.